రామలింగడి తెలివి. అనగనగా ఒక రాజు. ఆ రాజు పేరు రాయలవారు. రాయలవారు విజయనగరానికి రాజు. రాయలవారి కొలువులో తెనాలి రామలింగడు ఒక కవి. రామలింగడు చాలా తెలివైనవాడు. ఎంతటి వారినైనా తెలివితో ఓడించేవాడు. రాజును సంతోషపరిచేవాడు, బహుమతులు పొందేవాడు. నాగులు, సోములు పేరు మోసిన గజదొంగలు. ఒకసారి వీరి చూపు రామలింగడి ఇంటి మీద పడింది. రామలింగడి ఇంట్లో చొరబడాలి, నగలు దొంగిలించాలని ఆలోచించారు. అందుకు ఒక పథకం వేశారు. మరుసటి రోజు నగలు దొంగిలించడానికి నాగులు, సోములు రామలింగడి ఇంటి వెనుకకు చేరారు. వెనక వైపు నుండి పెరటి గోడ దూకారు. ఇంకా చీకటి పడలేదు. పెరట్లో ఒక కాకరపాదు ఉంది. చీకటి పడేదాకా కాకరపాదు వెనక దాగారు. కొంతసేపటికి చీకటి పడింది. రామలింగడికి భోజనం వేలైంది. తినే ముందు చేతులు కడుక్కోవాలి. అందుకు రామలింగడు పెరట్లోకి పోయాడు. అనుకోకుండా కాకరపాదు వైపు చూశాడు. చీకట్లో దాగిన దొంగలను చూశాడు. రామలింగడు కంగారు పడలేదు. ఒక ఉపాయం ఆలోచించాడు. ఇంటావిడను పిలిచాడు. ఊరంతా దొంగల భయం. నగలు, నాణాలు ఇంట్లో ఉంచకూడదు. వాటిని ఒక సంచిలో మూట కడదాం. ఆ మూటను బావిలో వేయడం మంచిది. బావిలో ఉంటే ఎవరికీ దొరకవు. ఏమంటావని ఆమెను అడిగాడు. ఆమె సరే అంది. ఈ మాటలు దొంగలకు వినిపించాయి. రామలింగుడు ఉపాయం ఫలించింది. తర్వాత రామలింగుడు ఆమె చెవిలో ఏదో ఊదాడు. ఇంట్లోపలికి పోయారు. నగలు తీశారు. మూటను తయారు చేశారు. ఆ మూటను బావిలో పడేశారు. మూటను బావిలో వేయడం దొంగలు చూశారు. వెదగబోయిన తీగ కాలికి తగిలింది. అందరూ నిద్రపోయేదాకా ఉందాం, తరువాత బావిలో దిగుదాం, నగల మూట తీసుకుందాం అని దొంగలు మురిసిపోయారు. బాగా చీకటి పడింది. అందరూ నిద్రపోయారు. నాగులు, సోములు కాకరపాదు వెనుక నుంచి లేచారు. బావిలోకి తొంగి చూశారు. మొదట నాగులు బావిలోకి దిగాడు. నగల మూట కోసం చాలాసేపు వెతికాడు. నగల మూట చేతికి తగలలేదు. చివరికి విసిగిపోయాడు. బావిలో చాలా నీరుంది. నగల మూట దొరకడం లేదు. నీరు బయటికి తోడితే మంచిదని నాగులు కేకవేశాడు. సరేనని చేదబావిలోకి విడిచాడు సోములు. చాలాసేపు నీరు పోశారు. రామలింగుడు పెరట్లోకి తొంగి చూశాడు. దొంగలు నీరు తోడిపోయడం చూశాడు. ఉపాయం ఆలోచించాడు. అలికిడి చేయకుండా పెరట్లోకి పోయాడు. నీరంతా అటూ ఇటూ పోకుండా తోటకు పాదులు వేశాడు. కొంతసేపటికి నాగులు పైకి చేరాడు. సోములు బావిలోకి దిగాడు. ఎంత తోడినా బావిలో నీరు తరగలేదు. కానీ పాదులకు నీరు బాగా పారింది. కోడి కూసే వేళ దాకా తోడిపోశారు. చివరికి సోములకు ఒక మూట దొరికింది. ఆ మూటను తాడుకు బిగించాడు. నాగులు మూటను పైకి లాగాడు. నగలు దొరికాయని నాగులు, సోములు మురిసిపోయారు. ఆ మూట ఊడదీశారు. ఆశగా చూశారు. కానీ అందులో నగలు లేవు. ఒక బండరాయి ఉంది. దొంగలకు నోట మాట రాలేదు. రామలింగుడు తమను ఎలా మోసం చేశాడో తెలిసింది. జరిగిందేదో జరిగింది అని పారిపోయారు. ఇంతకాలం తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు. ఎంతోమందిని దోచుకోగలిగారు. కానీ రామలింగడి ఇంటిని దోచుకోలేకపోయారు. తెలివిగా రామలింగుడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు. జరిగిన సంగతి రాజుకు తెలిసింది. రాజు రామలింగడి తెలివికి సంతోషించాడు. బహుమతులతో గౌరవించాడు.